నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కవి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్పోక్స్ పర్సన్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన? చాలా ఘోరంగా ఉందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలన అద్భుతంగా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉంది అని తెలంగాణ ప్రజలు ఇచ్చినట్టు నిజాలు మాట్లాడారు కదా. ఒక ప్రతిపక్ష పార్టీగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి అధికారం కోల్పోయిన పార్టీగా ఫ్రస్ట్రేషన్లో అదే విధంగా మాట్లాడతారు కదా. సో సిట్ అయిన తర్వాత కేటీఆర్ మాట్లాడడం అయితే జరిగింది. వీళ్ళన్నీ కక్షపూరితంగా చేస్తున్నారు, బట్టగాల్చి మీదే చేస్తున్నారు అని చెప్పేసి కూడా కేటీఆర్ సిట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రజలకు అన్యాయం కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేసి అనిపిస్తుంది. కక్షపూరితంగా ప్రవర్తించడం అంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకునిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బెడ్రూమ్లలోకి వెళ్ళి తలుపులు వలగొట్టి అరెస్ట్ చేయడం అనేది కక్షపూరితంగా ప్రవర్తించడం. ప్రతిపక్ష పార్టీ నాయకులను ఏ విధంగా ధర్నాలు చేయకుండా ధర్నా చౌక్ ఎత్తేయడం అనేది కక్షపూరితంగా వ్యవహరించడం. కోదండరామరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం అనేది కక్షపూరితంగా వ్యవహరించడం. ఈరోజు సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించి ఈరోజు రాజ్యాంగబద్ధంగా విచారణ చేస్తూ ఉంటే దాన్ని కక్షపూరితం ఏ విధంగా అంటారు? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా శిక్ష అనుభవించాల్సిందే, వారు చట్టానికి సమాధానం చెప్పాల్సిందే కదా. చట్టబద్ధంగా చేస్తూ ఉంటుంది, కక్షపూరితం ఏ విధంగా అవుతుంది? బహుశా కేటీఆర్ గారికి ఆ విధంగా అనిపించవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ సూత్రాలను ప్రకారమే పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా చేసినారు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఆ విధంగా అనిపిస్తుంది. 6 గ్యారెంటీలు పక్కన పెట్టారు, 420 హామీలను వదిలేశారు గాలికి. అసలు ప్రజలపైన చిత్తశుద్ధి ఉందా లేదా అని కూడా అడుగుతున్నారు. మరి 420 హామీలను మాట్లాడేటోళ్ళే 420 గాళ్ళు. ఈరోజు ఆ 420 గాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిండ్రు 6 గ్యారంటీలతో పాటు ఈ రాష్ట్రంలో 7వ గ్యారంటీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టి పీడించిన, అవినీతి అక్రమాలు చేసిన ఈ కల్వకుంట్ల కుటుంబానికి చెర్లపల్లి జైల్లో ఇల్లు కట్టియడమే 7వ హామీ. దాన్ని కూడా ఈ 6 హామీలతో పాటు 7వ హామీని ఈ కల్వకుంట్ల కుటుంబాల దోపిడీని కూడా బయటపెట్టి వాళ్ళను చట్టబద్ధంగా శిక్షించడం కూడా 7వ హామీ. 6 గ్యారంటీలు పూర్తి చేస్తాం. 7వ గ్యారంటీ కల్వకుంట్ల కుటుంబానికి చెర్లపల్లి జైల్లో వాళ్ళకి ఇల్లు కట్టించడం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తాడు. అంత ఉందా? కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, సంతోష్ని కావచ్చు, కేసీఆర్ ఆ దమ్ము కావచ్చు ఉందా? ఆ తప్పు చెయ్యము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక్కటే విషయం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళను జైల్లో పెట్టే దమ్ముందా అని అడుగుతారు. వాళ్ళు ఏమైనా దేవుళ్ళా లేకపోతే పైనుండి దిగచ్చిర్రా? చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. కేటీఆర్ అనేటోడు, కేసీఆర్ అనేటోడు వీళ్ళేం పెద్ద ప్రత్యేకంగా వీళ్ళకేం హక్కు లేవు, వీళ్ళేం దేవుళ్ళు కాదు. తప్పు చేసిన ఎవడైనా కూడా కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అనేటోడైనా వెంట్రుకతో సమానమే, శిక్ష అనుభవించాల్సిందే. ఆ దమ్ము ధైర్యం మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. మొన్న చూసారా ధర్మరక్షణ సభ అని చెప్పేసి హిందువులు మొత్తం ఏకదాటి పైకి అయ్యారా? సభ చూసారా? చూసినాం. సో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, క్వశ్చన్లు కూడా రేజ్ చేయడం జరిగింది. రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి సపోర్ట్ ఎవరు చేస్తున్నారంటే అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ వల్లనే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అమ్మ, భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరమ్మా? నరేంద్ర మోడీ గారు కదా. భారతదేశానికి హోంమంత్రి ఎవరు ఉన్నారమ్మా? ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్నారుగా. ఈరోజు దేశంలోకి అక్రమంగా ఒక విదేశీయులు అంటే రోహింగ్యాలు అక్రమంగా చొరబడుతుంటే ఆ ఫెయిల్యూర్ ఎవరిది? భారత ప్రభుత్వానిదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదా, నరేంద్ర మోడీదా, లేకపోతే రాహుల్ గాంధీ గారిదా? ఈరోజు ఈ యొక్క ధర్మరక్షణ సభ ఎవరైతే పెట్టినరో ఆ సభ పెట్టాల్సిన వాళ్ళు ఈ భారతదేశాన్ని రక్షించాల్సిన ప్రధానమంత్రి, హోంమంత్రి ఏం పీక్తున్నారని వాళ్ళకు కూడా అడగాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆ విదేశీ చొరబాట్లు ఈ భారతదేశాన్ని చొరబడుతున్నారని వాళ్ళకేం సంబంధం? 2011లో ఇది జరిగింది అనేసి అంటున్నారు. 2011లో మీ గవర్నమెంటే ఉంది, అప్పటి నుంచి ఇది జరుగుతుంది అనేసి అంటున్నారు. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చింది కదా. వాళ్ళందరినీ ఎందుకు మరి ఈరోజు 2026లో ఉన్నాం అంటే వాళ్ళందరూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి హక్కులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారా? ఎవరు? మేమెట్లయితాం? అవు మరి అదే అబద్ధపు ప్రచారమే నిజమైతే ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళందరినీ ఏర్పారేస్తలేరు? అంటే ఎందుకు చేతనైతే లేదా, లేకపోతే ఆ సోయి లేదా? అంటే ఏదైతే బీజేపీ ప్రతిపక్ష బీజేపీ కాకుండా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారంలో ఉంటే ఆ రాష్ట్రాల మీద బట్టగాల్చి మీదేస్తామంటే భారతీయులు నమ్ముతారా? ఈ యొక్క రోహింగ్యాలు భారతదేశంలో ప్రవేశించడానికి కారణం ఈ యొక్క నరేంద్ర మోడీ ఫెయిల్యూర్, భారత ప్రభుత్వం ఫెయిల్యూర్, అమిత్ షా ఫెయిల్యూర్. పోయినాం. పోయినాం. స్పీచ్ ఎట్లా అనిపించింది మరి మీకు?
అక్కడ స్పీ- మాట్లాడిన వాళ్ళు. స్పీచ్లు ఎట్లా అనిపించింది అమ్మా? ఆ స్పీచ్లు విన్న తర్వాతనే నేను ఈ స్పీచ్ ఇస్తున్నా కదా. ఈ ఫెయిల్యూర్ అనేది కాంగ్రెస్ పార్టీది కాదు, నరేంద్ర మోడీది, భారతీయ జనతా పార్టీది. ఇప్పటికి ఏరి పని ఏమనండి? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేయడానికి రాత్రికి రాత్రి వచ్చి ఈడీలు, సిబిఐలు వీళ్ళు వచ్చి విచారణలు చేస్తున్నారు కదా మరి రాష్ట్రాల్లో ప్రవేశించి. మరి నరేంద్ర మోడీ గారికే ఈ రోహింగ్యాల మీద నిజంగా అంచివేయాలని ఉంటే, ఈ భారతదేశంలో రోహింగ్యాలను భారతదేశం వెళ్ళగొట్టాలని ఉంటే, మరి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇప్పుడు ఆ రోహింగ్యాలందరినీ వెళ్ళగొట్టమనండి. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డలుగా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే దేశ ప్రధాని కదా వాళ్ళకి ఆ హక్కు ఉంది. అది ఎందుకు వెళ్ళకపోతుండు? హిందూ ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయి, మనం తరచుగా చూస్తున్నాం. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పోతే గాజులు వేసుకోండి అని చెప్పేసి కొంతమంది చూపించారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మరి? కాంగ్రెస్ పార్టీ అంత నీచానికి దిగజారినానికి వచ్చా గాజులు వేసుకునే అంత సిచ్యువేషన్ కి? హిందూ ఆలయాల మీద ఈరోజు దాడులు కాదు, హిందువులైన భారతీయుల మీద కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ధరలు పెంచి దాడులు చేస్తుంది, నిరుద్యోగం పెంచి దాడులు చేస్తుంది, ఈ దేశ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి దాడులు చేస్తుంది, రాజ్యాంగాన్ని మీద దాడి చేసి దేశ ప్రజల మీద దాడి చేస్తుంది. ఈ యొక్క హిందూ ముస్లిం కాదు. ఆన్సర్ చెప్పండి అన్న మీరు. ఇది కరెక్ట్ ఆన్సరే కదా. నేనేం అడిగినా గాజులు వేసుకోండి అని చూపిస్తున్నా, దానికి మీరు ఆన్సర్ ఏమి ఇస్తారు? ఎవడేసుకోవాలి గాజులు? ఎవరేసుకోవాలి? ఈరోజు హిందూ దేవాలయం మీద దాడి జరిగిన, భారతదేశం మీద దాడి జరిగినా కూడా ఈ యొక్క దేశంలో శాంతి భద్రతల విషయంలో దేశ హోంమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. అక్కడ సెక్యూరిటీ పెట్టమనండి. మరి భారతదేశంలో ప్రతి దేవాలయాల ముందడు సెక్యూరిటీ పెట్టమనండి. ఆ చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? నరేంద్ర మోడీ గారు తీసుకోవాలి కదా. ఈరోజు ఎక్కడన్నా హిందూ దేవాలయం మీద ఎవడో తలమాల్చినోడు, ఎవడో పనికిమాల సన్నాసి దాడులు చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద పెట్టడం కాదు. మీకు హిందూ దేవాలయం మీద అంత మీకు ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ హిందూ దేవాలయం దగ్గర సెక్యూరిటీ పెట్టు. గన్నులు నువ్వెందుకు పెట్టుకుంటున్నావు? నీ దగ్గర నువ్వేదన్నా రాష్ట్రానికి వచ్చినా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినా వందలాది మంది సెక్యూరిటీ ఉంటారు కదా. హిందూ దేవాలయం మీద రాజకీయం చేసే నువ్వు హిందూ దేవాలయం దగ్గర సెక్యూరిటీ పెట్టు, సీసీ కెమెరాలు పెట్టు. అంత రక్షణ లేదా అన్న? సెక్యూరిటీ పెట్టే అంత, ఆలయాలకు కూడా సెక్యూరిటీ పెట్టే అంత ఉండాలంటే అంత రక్షణ లేదా మన తెలంగాణ ప్రభుత్వం? మన తెలంగాణ ప్రభుత్వంలో కాదు, భారతదేశంలో ఇప్పుడు రక్షణ లేదని కొట్లాడేది కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతుండా లేకపోతే బీజేపీ కొట్లాడుతుండా? బీజేపీ కదా కొట్లాడేది. ఆ రక్షణ లేదని కొట్లాడేది బీజేపీ కాబట్టి మీరు రక్షణ కవచాలు ఏర్పరచుకోరు భయ్, అంతే కదా. లేకపోతే ఇటువంటి చిల్లర పంచాయతీలు పనిచేయండి. నేను ఒకటే చెప్తున్నా, హిందూ దేవాలయం మీద దాడులు చేసే సన్నాసులారా, ఈరోజు భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ మా ముస్లిం సోదరులు నివసించవచ్చు, మా హిందూ సోదరులు నివసించవచ్చు, క్రైస్తవులు నివసించవచ్చు, సిక్కులు నివసించవచ్చు. మీరు ఏదైతే నరేంద్ర మోడీకి అనుకూల విధంగా ఇటువంటి దాడులు చేసే బీజేపీ ప్రోత్సాహాలు మీరు అసలు పోకండి. ఈ దాడులు చేపించేటోడు కూడా బీజేపీడే. ఎందుకంటే హిందూ దేవాలయం మీద దాడి జరిగితే లబ్ధి పొందేది బీజేపీడే. కాబట్టి 100% ఈ దాడులు వెనకాల ఉన్నది కూడా బీజేపీ అని మేము అంటాం.